కట్నం తేలేదని భర్త వేధింపులు తట్టుకోలేక యువతి రైలు కింద పడి ఆత్మహత్య. ముక్కు ముఖం గుర్తుపట్టలేక ఉన్న మృతదేహం. అయ్యో, నా బిడ్డ ఎట్లుంది ఏమో. ఒక పేపర్లో పడ్డది. నా బిడ్డకి కాదు కదా. అసలు అక్క లేకుంటే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. నా బిడ్డ ఎట్లుందో ఏమో. నేనా నేను ప్రేమించమన్నది? నేనా నేను పెళ్లి చేసుకోమన్నది? నువ్వే నా వెంట పడి పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ నాకే నీ లోపలికో గిచ్చింది ఎవరు చూడాలట కానీ ఏడ్చింది అందరు చూస్తారట. ఎందుకమ్మా నాన్నను నానమ్మని అంతగానం కొట్టిర్రు? ఏం చేయాలమ్మా, నాకు ఆచారం అట్లునే నేను చేసుకున్నా. నువ్వు బాధపడకమ్మా, నేను నీకున్నా. అమ్మా నాకు ఇంట్లుంటే భయం అవుతుందమ్మా, కొంచెం బయటికి వెళ్దామమ్మా. ఆగో మౌనిక, మంచిగా ఉన్నావారా? మేము మంచిగా ఉన్నాం. నువ్వు మంచిగా ఉన్నావా అక్క? నేను మంచిగా ఉన్నారా. అబ్బా మన ఊళ్ళో చూడక మస్తు రోజులు అవుతుంది అక్క.
నేను చూడంగానే నా కడుపు నిండిపోయింది. అవునరా, నాకు కూడా. కానీ డల్లుగున్నావు, ఏమైందిరా? ముఖం అంతా వాచింది. ఏం లేదక్క, 2 రోజుల నుండి జ్వరం ఉన్నది, అందుకే అట్లున్నా. అయ్యో అవునా? మరి దవాఖానకు పోయినావారా? పోయినక్క. అవును గాని మా అమ్మ వాళ్ళు కనబడతారా? మంచిగా ఉన్నారా అక్క? మంచిగానే ఉన్నారా, కానీ నువ్వు అట్లా చేసినందుకే బాధపడుతుండ్రు. అప్పుడు ఆ తప్పు చేసినందుకే అక్క ఇప్పుడు చాలా బాధపడుతున్నా. ఏమైందిరా సప్పుడే చేస్తలేవు? ఏం లేదక్క, అప్పుడు అట్లా అనుకోకుండా అయింది. మరి ఒకసారి వచ్చి అడుగుతే అయిపో కదరా, ఏమందరో వాళ్ళు. ఇక వచ్చి అడిగినా కూడా పాయదలేదక్క, అసలే ఒప్పుకోరు. మా నాన్న అయితే అసలే ఒప్పుకోడు. అట్లా అంటే ఎట్లారా? అడుగుతూనే కదా తెలిసేది ఒప్పుకుంటారో లేదో. నా మాట వినరా మౌనిక, కన్న కడుపు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటది, ఒక్కసారి అడిగి చూడు. సరే అక్క, నువ్వు చెప్పినట్టే అడిగి చూస్తా. సరే గాని పాప ఎవరురా? నా బిడ్డక్క, పేరు శ్రీపతి. మా పెద్దమ్మ అవుతుందిరా. అవునారా? ఇక ఆలస్యం చేయకురా, వచ్చి అడుగు. ఎటు పోయినవే? ఇల్లు ఇడిచిపెట్టి ఊరు మీద పడి తిరుగుతున్నావు. పాప భయపడుతుందని బయటికి తీసుకువెనత్తమ్మ. బయటికి తీసుకపోతే ఇంట్లో పని ఎవరు చేస్తాడే? నీ మిన్నడు చేస్తాడా? అయ్యో అట్లా అనకత్తమ్మా, నేనే చేస్తమ్మా. మరి పో, చూస్తానవేంటి? చెయ్యి పో. మరి ఒకసారి వచ్చి అడుగుతే అయిపో కదరా, ఏమందరో వాళ్ళు. నా మాట వినరా మౌనిక, కన్న కడుపు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటది, ఒక్కసారి అడిగి చూడు. అసలు అమ్మా నాన్న చెప్పిన మాట వింటే ఏ పోవు, నాకు ఇన్ని బాధలు ఉండేవే కావు. నాకు ఇలా జరగాల్సిందే, వాళ్ళని కాదని వచ్చినందుకు. మా అమ్మ నాన్న చెల్లెలు మస్తు గుర్తొస్తున్నారు. మా ఊళ్ళని పోయి అడుగుతా, ఒప్పుకుంటే ఏం లేదు, లేకుంటే ఆన్నే పడి చత్తా. ఎటో పోతున్నామేమే మంచిగా తయారై, ఎవరు రమ్మన్నాడే? అదేందత్తమ్మ అట్లా అంటున్నావు? మా దోస్తుది పెళ్ళి ఉంది అత్తమ్మ, పోయేత్తా. పెళ్ళేద్దేమద్దు గాని మూసుకొని లోపలికి పో. అట్లా అనకత్తమ్మ, అదే నేను చిన్నప్పటి నుండి చదువుకున్నా. పోయేత్తమ్మ, నీకు దండం పెడతా. సరే సరే, పెళ్లికి పోయినట్టు కాదు, సాయంత్రం లోపు ఇంటికి చేరకపోయినావు అనుకో, ఇంట్లో పెద్ద లొల్లే అవుతుంది.